హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ అరిసెలు. పక్కా కొలతలతో అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే అరిసెలు ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. ఇవి లావు బియ్యం. నేను ఈ కప్పుతో 4 కప్పులు వేసుకుంటున్నాను. ఇవి మొత్తం 1 కిలో ఉంటాయి. పాకంలో కలిపేటప్పుడు ఒకవేళ బియ్యం పిండి తక్కువైతే మళ్ళీ తడిపిండి దొరకదు కాబట్టి ఒక 100 గ్రాముల రైస్ని ఎక్కువ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి వదిలేయకుండా మధ్య మధ్యలో 4-5 గంటలకు ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోవాలి, లేదంటే రైస్ స్మెల్ వచ్చేస్తాయి. ఇలా నానబెట్టుకున్న రైస్ని మళ్ళీ వాష్ చేసి ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఒక 4-5 నిమిషాలు మాత్రమే ఆరబెట్టుకోవాలి. మనం ఇలా చేత్తో ముట్టుకున్నప్పుడు మన చేతులకి తడి తగులుతూ ఉండాలి. ఇప్పుడు ఒక జార్లో కొద్దిగా రైస్ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రైస్ పౌడర్ని జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత మిగిలిన రైస్ ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ జార్లో యాడ్ చేసుకొని రైస్తో పాటు మిక్సీ పట్టాలి. జల్లించిన పిండి తడి ఆరిపోకుండా ఇలా చేత్తో ప్రెస్ చేసి ఒక తడి కాటన్ క్లాత్ని కవర్ చేసి ఉంచాలి. పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెలో బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 4 కప్పుల రైస్కి 3 కప్పుల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్లంలో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది అంటే పాకం రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని పాకం ఇందులో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా మనం చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా అయింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిందనమాట. రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. సగం పిండి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన పిండిని కూడా ఇలా కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే పిండి గట్టి పడకుండా అలానే ఉంటుంది. అలాగే పిండిని కవర్ చేసి ఉంచాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను 750 గ్రాములు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండిని కొంచెం తీసుకొని మనకు కావాల్సిన సైజులో అరిసెల్ని కొంచెం మందంగా ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసిన అరిసెల్ని పీట మీద ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఒకవేళ మీ దగ్గర అరిసెల పీట లేనట్లయితే ఇలా రౌండ్గా 2 వైపులా రౌండ్గా ఉన్న స్టీల్ ప్లేట్ని తీసుకొని కొంచెం జాగ్రత్తగా చేతికి వేడి తగలకుండా ఇలా మెల్లగా ప్రెస్ చేయాలి. అంతే అండి, ఎమ్మీ డెలీషియస్ అరిసెలు రెడీ అయిపోతాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.